పాకిస్తాన్ తూటా దెబ్బకు వాటర్తో ప్రతీకార దెబ్బ కొట్టాలని నిర్ణయించింది భారత్. జమ్మూలో టెర్రర్ అటాక్ తర్వాత సింధు జలాల ఒప్పందం రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది కేంద్రం. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే పాకిస్తాన్కు నీటి తిప్పలు మొదలు కానున్నాయి. పంజాబ్ సింధు ప్రావిన్స్లో ఎడారిగా మారే ప్రమాదం ఉందని అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఆ దేశ జీడీపీ, ఆర్థిక వ్యవస్థపైన తీవ్ర ప్రభావం పడనుంది. భారత్ పైకి తరచూ టెర్రరిస్టులను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్కు గట్టి దెబ్బ కొట్టేందుకు రెడీ అయింది భారత్. ఇందులో భాగంగానే సింధు జలాల ఒప్పందం, ఇండస్ వాటర్స్ ట్రీటీ రద్దు నిర్ణయం తీసుకుంది. ఇది కుక్క కాటుకు చెప్పు దెబ్బలా తగలనుందని విశ్లేషకులు అంటున్నారు. 2 రోజుల క్రితం పహల్గామ్లో అత్యంత క్రూరంగా టెర్రర్ అటాక్ కు సపోర్ట్ చేసిన దాయాది దేశానికి భారత్ వాటర్ దెబ్బతో మరింత తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోవడం ఖాయమని అంటున్నారు అనలిస్టులు. అసలు భారత్ పాక్ మధ్య ఏమిటి ఈ సింధు ఒప్పందం? దీనిని భారత్ రద్దు చేసుకుంటే పాక్కు వచ్చే నష్టం ఏంటన్న దానిపై అంతటా చర్చ జరుగుతోంది. సింధు నది టిబెట్లో పుట్టి భారత్ పాక్ మీదుగా 3180 కిలోమీటర్లు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తోంది. నదీ ప్రవాహంలో ఈ నదిలోకి ప్రధానంగా 6 ఉపనదులు కలుస్తుంటాయి. అయితే దేశ విభజన తర్వాత సింధు జలాల నిర్వహణపై భారత్ పాక్ మధ్య ప్రాజెక్టులు కట్టడం, నీటిని వాడుకోవడం, ఇతర విషయాల్లో వివాదాలు తలెత్తాయి. దీంతో 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రెసిడెంట్ జనరల్ అయూబ్ ఖాన్ సింధు జలాల ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సింధు నది వ్యవస్థలో తూర్పు భాగంలోని రావి, బియాస్, సట్లెజ్ నదులను భారత్కు, పశ్చిమ భాగంలోని ఇండస్, జీలం, చీనాబ్ నదులను పాకిస్తాన్కు కేటాయించారు. మొత్తంగా సింధు జలాల్లో దిగువన ఉన్న పాకిస్తాన్ 80% జలాలను వాడుకుంటుండగా పైన ఉన్న ఇండియా మాత్రం కేవలం 20% జలాలనే వాడుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతేకాకుండా పశ్చిమ నదుల్లో ఇండియా హైడ్రో పవర్ కు, తాగునీటికి మాత్రం అది కూడా పరిమితంగానే నీటిని వాడుకోవాలని, పాకిస్తాన్కు నీటిని అడ్డుకోవడం లేదా వరదలను సృష్టించడం వంటివి చేయరాదని ఒప్పందంలో తెలిపారు. సింధు జలాల ఒప్పందం రద్దయితే పైన ఉన్న భారత్ ఆ నదీ జలాలు పాక్కు వెళ్లకుండా ఆనకట్టలు కట్టుకోవచ్చు, లేదా భారత్లోని ఇతర ప్రాంతాలకు నీటిని మళ్లించుకోవచ్చు. ఇదే జరిగితే పాకిస్తాన్లోని పంజాబ్, సింధు ప్రావిన్స్లు ఎడారిగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే పాకిస్తాన్లోని వ్యవసాయ భూముల్లో 80% పంజాబ్, సింధు ప్రావిన్స్లోనే ఉన్నాయి. ఈ భూములకు సింధు జలాలే అత్యంత కీలకం. ఈ 2 ప్రావిన్స్లలో వ్యవసాయ రంగానికి సింధు నదీ జలాల నుంచి 93% సాగునీరు అందుతోంది. పాక్ గ్రామీణ జనాభాలో 61% మంది, అంటే 23.7 కోట్ల మంది ఇండస్ బేసిన్లోనే నివసిస్తున్నారు. కరాచీ, లాహోర్, ముల్తాన్ వంటి ప్రధాన నగరాలకు సింధు నదీ వ్యవస్థ నుంచే తాగునీరు సరఫరా అవుతోంది. అంతేకాకుండా తర్బెలా, మంగ్లా వంటి హైడ్రో పవర్ ప్లాంట్లు కూడా పాక్కు కరెంట్ సప్లైలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇండస్ బేసిన్లో పండే గోధుమలు, వడ్లు, చెరుకు, పత్తి వంటి పంటలతో ఇండస్ బేసిన్ ప్రాంతం నుంచే పాకిస్తాన్ జీడీపీకి 25% వాటా సమకూరుతోంది. అందుకే ఇండస్, జీలిం, చినాబ్ నదుల నుంచి నీటి ప్రవాహాలు తగ్గిపోతే పాక్లోని ఇండస్ బేసిన్ అంతా తీవ్రమైన నీటి కరువు వస్తోంది. వ్యవసాయం సంక్షోభంలో పడుతోంది. కోట్లాది మందికి ఆహార భద్రత కరువు అవుతోంది. అనేక సిటీలకు నీటి సప్లై నిలిచిపోయి గందరగోళం తలెత్తుతోంది. ఇండ్లకు, ఇండస్ట్రీలకు కరెంటు సప్లైకి ఇబ్బందులు వస్తాయి. ఉపాధి పడిపోతోంది. నిరుద్యోగం, ధరలు విపరీతంగా పెరుగుతాయి. దీర్ఘకాలం నీటి ప్రవాహాలను అడ్డుకుంటే పంజాబ్, సింధు ప్రావిన్స్లు కాలక్రమంలో ఎడారులుగా మారుతాయని అంటున్నారు. చివరకు ఇండస్ బేసిన్ నుంచి ఇతర ప్రాంతాలకు ప్రజలు వలసపోయే పరిస్థితులు వస్తాయని అంటున్నారు. సింధు జలాల ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు భారత్ ప్రకటించినా ఇది అనుకున్నంత ఈజీగా ఉండదని విశ్లేషకుల అభిప్రాయం. ఇది అంతర్జాతీయ ఒప్పందం కావడంతో పాటు వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వం ఉన్నందున భారత్కు దౌత్య, న్యాయపరమైన అడ్డంకులు ఎదురవుతాయని చెబుతున్నారు. ప్రధానంగా పాక్కు చైనా, టర్కీ, ఇతర ఇస్లామిక్ దేశాల నుంచి మద్దతు రావచ్చని, చైనా తన భూభాగం నుంచి భారత్లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నదిని కంట్రోల్ చేయడంతో పాక్కు సహకరించవచ్చని భావిస్తున్నారు. అలాగే తమ దేశ మనుగడను దెబ్బతీసేలా భారత్ ఏకపక్ష నిర్ణయం తీసుకుందంటూ ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ కోర్టులను పాక్ ఆశ్రయించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.
గత 6 దశాబ్దాల కాలంలో భారత్ పాక్ మధ్య 1965, 1971, 1999లో 3 యుద్ధాలు జరిగినా అనేకసార్లు సరిహద్దు ఘర్షణలు, సీమాంతర ఉగ్రవాద దాడుల వంటివి జరిగి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా ఇప్పటి వరకు 2 దేశాలు ఈ ఒప్పందానికి కట్టుబడుతూనే వస్తున్నాయి. దిగువన ఉన్న పాకిస్తాన్కు నీళ్లు వెళ్లకుండా అడ్డుకునేందుకు భారత్ ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదు. గతంలో టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు సింధు జల ఒప్పందాన్ని పునఃసమీక్షిస్తామని భారత్ హెచ్చరికలతోనే సరిపెట్టింది. కానీ తాజాగా పహల్గామ్ ఉగ్రదాడి తీవ్రత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో చరిత్రలోనే తొలిసారిగా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించి పాక్కు షాక్ ఇచ్చింది.